ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి తెలుసా? సొంత ఇంటి కల సాకారానికి ఇదో మార్గం. చేతిలో తక్కువ మొత్తంలో డబ్బు ఉండి ఈఎంఐల భారం పెద్దగా మోయలేం అనుకునే వారి కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు. చాలామందికి స్థలం ఉంటుంది, కానీ ఇల్లు కట్టుకునేందుకు సరిపడా సొమ్ము చేతిలో ఉండదు. పోనీ కట్టిన ఇల్లు కొందామంటే ఒక్కోసారి అంత పెట్టుబడి పెట్టలేకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా ఇల్లు కట్టుకోవడానికి 10 లక్షలు అవుతాయనుకుంటే కనీసం చేతిలో 4 లక్షలైనా ఉండాలి. మిగిలిన 6 లక్షల రూపాయలకు లోన్ తీసుకోవచ్చు. 9% వడ్డీ ప్రకారం ఈఎంఐ 6,085 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇంటి రుణానికి దరఖాస్తు చేసుకుంటే వడ్డీపై గరిష్టంగా 2,20,000 సబ్సిడీ వస్తుంది. ఉదాహరణకు మీరు 6 లక్షల రుణం తీసుకుంటే సబ్సిడీ మొత్తాన్ని మినహాయించగా మిగిలిన 3,80,000కు బ్యాంకు నిబంధనల ప్రకారం నెలవారీ వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఈఎంఐ దాదాపుగా 2,000 వరకు తగ్గుతుంది. 6 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారు ఈ పథకం కింద రుణం పొందవచ్చు. చేతిలో 4 లక్షలు కూడా లేవు, కేవలం 2 లక్షలు మాత్రమే ఉన్నాయి. కానీ నిర్మాణానికి 10 లక్షలు కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా బ్యాంకులు లోన్ ఇస్తాయి. అవసరమైతే బ్యాంకులు 8 లక్షల రుణం ఇస్తాయి. కేంద్రం ఇచ్చే వడ్డీ సబ్సిడీ మాత్రం 6 లక్షల వరకు వర్తిస్తుంది. మిగిలిన 2 లక్షలకు సాధారణ గృహ రుణ వడ్డీని లెక్క కడతారు. మీరు 10 లక్షల రుణం తీసుకుంటే 6 లక్షలకు వడ్డీ సబ్సిడీ, మిగిలిన 4 లక్షలకు సాధారణ గృహ రుణ వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు ఈఎంఐ 10,000 రూపాయలకు బదులు సబ్సిడీ రాయితీ పోను 8,000 పైచిలుకు చెల్లిస్తే చాలు. సో దగ్గరలోని బ్యాంకుకు వెళ్ళి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి తెలుసుకోండి. స్థలం నుంచి ఇంటి వరకు, ఇండిపెండెంట్ హౌస్ నుంచి అపార్ట్మెంట్ వరకు, గేటెడ్ కమ్యూనిటీ నుంచి విల్లాల కొనుగోలు వరకు మీకు ఎటువంటి సందేహాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా ప్యానెల్ సభ్యులు లీగల్గాను ఫీల్డ్ లెవెల్లోనూ సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. పెట్టుబడిలో మీ భద్రతే మా బాధ్యతగా భావిస్తుంది రియాలిటీ టీవీ. మా ఫోన్ నెంబర్ 04040173982.